లో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం. త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని 3 మంటపాలు ఉంటాయి. ఈ 3 మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు. ఈ 3 శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని మహామంటపాన్ని, అర్ధమంటపాన్ని, ముఖమంటపాన్ని దాటాలి. దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు, 3 మార్లు చేస్తే విశేషం. ఎందుకని 3 మాటలు? భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు. అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి. మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి. మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే అంటే జన్మాంతరములద్దు చేసిన పాపములు కూడా కాలిపోతాయి. ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది. ప్రదక్షిణం, అందుకు శివాలయ ప్రదక్షిణం వస్తుంది. నేను కాదు, స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో. కాబట్టి ప్రదక్షిణం 3 మార్లు చేస్తారు. ఎందుకు 3 మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష, దారేష, పుత్రేష. ధనేష డబ్బు మీద వ్యామోహం వదలదు, దారేష భార్య మీద వ్యామోహం వదలదు, పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు. ఈశ్వర, ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను? పెద్దవాణ్ణి అయిపోయాను, నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే 3 మార్లు దాని చేత వాసనాత్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు, ఈషణత్రయాన్ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి.